సార్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూస్తే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్‌లోకి షిఫ్ట్ అవ్వడం, అలాగే కేసీఆర్ గారి ఫ్యామిలీ కూడా కవిత గారు అరెస్ట్ అవ్వడం చూసాం. ఇటువంటి సిట్యుయేషన్‌లో కూడా నేను రగిలే అగ్నిపర్వతంలా ఉన్నానని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీరేం చెప్తారు? నిన్న ఆయన అంటే ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనుక ఈ రోజు నుంచి జరుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళాలనేది ఆయన ప్లాను. సో దానికి సంబంధించి నిన్న తన ముఖ్యమైన నాయకులతో ఆయన సమావేశం అయ్యాడు. ఆ సందర్భంగా ఆయన కామెంట్ చేస్తూ అంటే మొత్తం అంచనా వేసినట్టు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఇంకొక 5-6 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. ఇటువంటి కాంటెక్స్లో ఆయన ఒక ఉత్సాహాన్ని నింపడానికి మీరేమీ భయపడకండి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి కూడా మనం ఎదుర్కొన్నాము, ఇదేమీ ఘోరమైన పరిస్థితి కాదు, 6 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా మన కళ్ళ ముందే, కాబట్టి మనం మళ్ళీ చేయొచ్చు, ఎప్పుడైనా పోరాటం చేస్తేనే నాయకత్వం డెవలప్ అవుతుంది, కాబట్టి పోయేవాళ్ళు పోనివ్వండి, దాని గురించి మీరు బాధపడకండి, మనం మళ్ళీ పుంజుకుంటాము అని ఒక ఉత్సాహాన్ని నింపుతున్న క్రమంలో ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. నేను సొంత బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా బాధగా ఉండదా? సో నేను ఒక అగ్నిపర్వతంలాగా ఉన్నాను అంటే పెయిన్ అనేది ఒక అగ్నిపర్వతంలాగా లోపల నాకు ఉంది, రగిలిపోతున్నాను అన్న బాధలో ఆవేదనగా చెప్పింది తప్ప ఆయన ఆగ్రహంగా చెప్పింది కాదు. అది అగ్నిపర్వతం అంటే పెయిన్ అంత ఉంది, నాకు లోపల అంచుకొని ఉన్నాను, బయటికి ఎక్కడ పెట్టట్లేదు. ఖచ్చితంగా ఆయనకి తండ్రిగా ఉంటుంది. ఆల్రెడీ ఆయనకి ఏంటంటే నాకు తెలిసి ఆయన లైఫ్లో దిస్ ఇస్ ద వర్స్ట్ క్రైసిస్. అప్పుడంతా కూడా తెలంగాణ పోరాడినప్పుడు ఆయన చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు తెలంగాణ సాధించడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు ఖచ్చితంగా. అయితే అప్పుడు తెలంగాణ సమాజం అంతా ఆయన వెనక ఉంది. ఇవాళ తెలంగాణ సమాజమే ఆయన్ని దూరం పెట్టేసింది. అది చాలా ఘోరమైన విషయం. రెండవది, ఆయనకి ఢిల్లీ స్థాయిలో మోడీ ఎనిమి అయిపోయాడు. ఎప్పుడైనా కూడా సింపుల్ రూల్ ఏంటంటే రాజకీయాల్లో పవర్ని మనం అర్థం చేసుకుంటే పవర్ అనేది ఒకరి చేతిలో లేదా ఒకరి దగ్గర ఒక చోట పర్మనెంట్గా ఉండదు, షిఫ్టింగ్ నేచర్ ఉంటుంది. ఎప్పుడు పవర్ షిఫ్ట్ అవుతుంది అనేది చాలా కష్టం గెస్ చేయడం. అది చాలామంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫెయిల్ అవుతూ ఉంటారు. నీ అనుభవం ఉన్నా కూడా ఒక్కోసారి పరిస్థితులు అంటే ఇక్కడ 2 ఉంటాయి, ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇంటర్నల్ కండిషన్స్. ఇంటర్నల్గా ఏం తెలివైనోడే, బ్రహ్మాండంగా లాబీ చేయగలిగిన వాడే, సోనియా గాంధీ లాంటి ఆమెనే బొట్లో వేయగలిగాడు, మాయ చేయగలిగాడు, చంద్రబాబు లాంటి వాడిని తరిమేయగలిగాడు. ఇలాంటివి అనేక విజయాలు ఈయన ముందున్నాయి. 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పరిపాలించగలిగాడు. తెలంగాణ రాదనుకున్న దాన్ని సాధ్యం చేయగలిగాడు, లాబింగ్ అవి చేసి. ఇవన్నీ ఆయన చాలా తెలివైనడు, చాలా వ్యూహకర్త. కేసీఆర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి బాహ్య పరిస్థితులు అనేవి సరిపోలేదు. ఒక్కోసారి ఎక్స్టర్నల్ కండిషన్స్ అనేవి నీకు సూట్ కాకపోతే నువ్వెంత తెలివైనోడైనా ఏం చేయలేదు. సో ఇప్పుడు మోడీ అయినంతే కదా, మోడీ కూడా దిగ్విజయంగా ఇప్పటివరకు ట్రావెల్ అయ్యాడు. ఫస్ట్ టైం ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. సో దీని నుంచి నెక్స్ట్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు మోడీకి కూడా. అలాగే కేసీఆర్కి ఇవాళ ఏంటంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ సరిగా లేవు, ఫేవర్గా లేవు. అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ని తొక్కేసి బీజేపీ బీఆర్ఎస్తో లోపాయికారిగా వెళ్ళాలని ప్లాన్ చేసింది, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు రివర్స్లో బీఆర్ఎస్ని తొక్కేసి కాంగ్రెస్తో అవసరమైన మేరకి కాంగ్రెస్కి సహకారాలు అందించి బీఆర్ఎస్ని తొక్కేయడానికి, బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్ని తాను ఆక్యుపై చేయాలని ఇప్పుడు బీజేపీకి ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా ప్రవర్తిస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేయగలడు? కేసీఆర్ ఇటు ఇంటా బయట, అంటే ఇంటా రేవంత్ రెడ్డి ఎనిమి, బయట మోడీ ఎనిమి. సో వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎలా డీల్ చేయగలడు? తనకేమో తెలంగాణ సమాజం సపోర్ట్ లేదు, కనీసం ఒక 2-3 గెలుచుకొని ఉన్నా కొంత ఊపు వచ్చి ఉండేది ఏది పార్లమెంట్ ఎన్నికల్లో, అది కూడా రాలేదు. 39 మందిని గెలిపించుకోగలిగారు. కానీ ఆ 39 మందిలో ఒక ఉప ఎన్నికల్లో ఒకరు పోతే 38లో 10 పోయినాయి, 28లో మళ్ళీ ఇప్పుడు 6 అంటున్నారు, 22, ఇలాగ మెల్లమెల్లగా పోతే అది విలీనం అయిపోయే అవకాశం ఉంది అసెంబ్లీలో.
ఇది జరిగితే ఆయనకి పరాభవమే. ఎందుకంటే ఇదే పని ఆయన కాంగ్రెస్కి చేశాడు, అదే పని ఇప్పుడు కాంగ్రెస్ రివర్స్లో చేస్తుంది. దిస్ ఈజ్ లైఫ్ బేసిక్గా. సో దీన్ని ఆయన ఎదుర్కోవాలంటే బాధని దిగమింగుకొని ఉండాలి తప్ప ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికి ఆయన ట్రై చేస్తున్నాడు. ఒక పక్క ఇక్కడ కూడా పోరాడడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నాడు, రెండో పక్క ఢిల్లీలో పోరాడలేము కాబట్టి, ఎందుకంటే ఆయన కూటమి వైపు లేడు, మోడీకి డైరెక్ట్గా సపోర్ట్ లేదు. నాన్ బీజేపీ నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి ఫ్రంట్ కడతానని బయలుదేరాడు. అప్పుడే చాలామంది చెప్పారు ఇది ప్రాక్టికల్గా లేదు అని, కానీ ఈయన వినలేదు. అది దారుణంగా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన కాంటెక్స్లో ఈయన ముందు చూపు లేదు. ముందు నుంచి కూడా చెప్తుంటాను నేను చాలాసార్లు, కేసీఆర్కి చంద్రబాబు కంపేర్ చేస్తుంటాను నేను. చంద్రబాబు ఏంటంటే చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. తను క్రైసిస్లో ఉంటే తను ఎలా నిలబడాలంటే సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి అని బాగా తెలిసిన వ్యక్తి అతను. అందుకని సపోర్ట్ సిస్టమ్ని ఆయన డే 1 నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. ఆయనకు కులము కావచ్చు, మీడియా కావచ్చు, వ్యవస్థల్లో మనుషులు కావచ్చు, తర్వాత పార్టీ నిర్మాణం, ఇవన్నీ ఈ 4 రకాల అంశాలు ఆయనకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. కేసీఆర్కి 4 వీకే. పార్టీ నిర్మాణం మీద ఈయన ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కులం అనేది ఆయన వెలమ కులం అనేది పెద్ద స్ట్రాంగ్ ఇది కాదు, దాన్ని ఎప్పుడూ ఆర్గనైజ్ కూడా చేయలేదు ఆయన. ఇక మీడియా అనేది ఆయనకు బలమైన మీడియా నిర్మించడం మీద ఆయన ఫోకస్ చేయలేదు. ఇక వ్యవస్థల్లో ఆయన మనుషులు లేరు. సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు ఆయన లీగల్గా ఎదుర్కోలేని పరిస్థితి ఉంది, పొలిటికల్గా కూడా ఆల్ టైమ్ లోలో ఉన్నాడు ఆయన. సో ఈ 2 కండిషన్స్ని కేసీఆర్ ఎదుర్కొని నిలబడడం అనేది మామూలుగా మాకు విప్లవోద్యమంలో చెప్పేవాళ్ళు. ఒక్కోసారి మనం ఏమీ చేయకుండా 6 నెలలు 1 ఇయర్ ఒక దగ్గర ఉండిపోవాల్సి వస్తాయి కొన్ని దళాలు. అప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతారు, మనం ఏమి చేయట్లేదు, ఇక్కడ ఓన్లీ సర్వైవ్ అవుతున్నాం అంతే అని చెప్పినప్పుడు నాయకులు ఏం చెప్తుంటారంటే, విప్లవంలో ఒక్కోసారి నువ్వు బతికుండడమే సక్సెస్. సో నువ్వు బతికుంటే మళ్ళీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో మళ్ళీ నువ్వు పోరాటం మొదలు పెట్టచ్చు. సో నిన్ను చంపలేకపోవడమే నీ ఎనిమీ వీక్నెస్, నువ్వు బతికుండడం నీ సక్సెస్ అని చెప్పేవాడు. అలాగా రాజకీయాల్లో కూడా అంతే. రాజకీయాల్లో ఈ 5 ఏళ్ళు సర్వైవ్ అవ్వడం అనేది మనకి కేసీఆర్కి అవసరం. సర్వైవ్ అవ్వాలి, తన క్యాడర్ నిలుపుకోవాలి, ఈ కేసులు లీగల్గా కూడా తను కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోకుండా తను కానీ తన కొడుకు కానీ ఉండాలి. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ కర్తవ్యం కవితని బయటికి తీసుకురావాలి. సో అందుకని తన దగ్గర ఏమున్నాయి అనేది చూసుకున్నప్పుడు ప్రజెంట్ అతని దగ్గర ఓన్లీ రాజ్యసభకు 4 ఉన్నారు. అట్లాగే రేపొద్దున బీజేపీ స్టేట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఏమన్నా ఆఫర్ ఇస్తాడా అంటే, రేపొద్దున ఎన్డీఏలో నేను చేరతాను, మనం కాంగ్రెస్ను ఓడించడానికి మనం చేతులు కలుపుదాం అనేమన్నా ఇక్కడ ప్లాన్ చేస్తాడా అనేది ఇక్కడ ఒకటి ఉంది. అక్కడేమో రాజ్యసభలో 4 ఉన్నారు. ఆ 4ని నేను బీజేపీలోకి పంపిస్తాననే ఆఫరు, ఈ 2 రకాల ఆఫర్లు కేసీఆర్ ఇచ్చే అవకాశం ఉంది. అది అందుకని ఆ మధ్య కూడా హరీష్ రావు, కేటీఆర్ అక్కడ ఢిల్లీకి వెళ్ళి దాదాపు 10 రోజులు ఉన్నారు. మళ్ళీ కేటీఆర్ మొన్న కూడా వెళ్ళాడు. అంటే ఈ ఒక పక్క లీగల్గా సుప్రీంకోర్టులో వ్యవహారాలు చూడడం, తర్వాత తన ఎమ్మెల్యేలు అటు జంప్ అయ్యారు కాబట్టి దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులో దానం నాగేంద్ర ఇంకొక అతను, వీళ్ళిద్దరి మీద కేసు నడుస్తుంది. సో ఇది అయ్యే వరకు వెయిట్ చేయాలా లేకపోతే ఈ లోపల సుప్రీంకోర్టులో వేయాలనేది లీగల్గా అక్కడ ఎక్స్పర్ట్లతో అడ్వకేట్లతో చర్చించడం, ఇలాంటి విషయాలను చేస్తున్నారు. మరోవైపు బీజేపీ పెద్దలతో రాయబారాలు నడుపుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో కేసీఆర్ ఖచ్చితంగా ఆయన అగ్నిపర్వతంలాగా ఉన్నానని ఒక ఆవేదనని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిస్థితి అది, దానికి ఆయన కూడా కొంత కారణం, ముందు చూపు లేకుండా కొన్ని విషయాల్లో ప్రవర్తించడం కారణం. రెండవది ఎక్స్టర్నల్ కండిషన్స్, ఆయన కంట్రోల్లో లేని పరిస్థితులు కొన్ని ఆయనకు యాంటీగా ఉన్నాయి, అవి ఆయన కంట్రోల్లో లేడు. ఆయన కంట్రోల్లోకి తీసుకురావడం అనేది కూడా అంత ఈజీ కాదు. అందుకని నేను జగన్ని ఈయన కంపేర్ చేస్తుంటాను. ఇద్దరు పరిస్థితి చూసినప్పుడు జగన్ కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నాడు, తనకు ఆఫర్ ఇవ్వడానికి ఇది ఉంది. రెండోది జగన్ గతంలో కూడా మోడీకి అనేక విధాలుగా ఆర్థికంగా కావచ్చు, అక్కడ బిల్లులు పాస్ చేయడం కావచ్చు, హెల్ప్ చేసి ఉన్నాడు కాబట్టి అడిగే ఇది ఉంటుంది జగన్కి. సార్ నేను మీకు 5 ఏళ్ళుగా, అంతకుముందు కూడా 5 ఏళ్ళు మీకు హెల్ప్ చేశాను కదా, నాకు ఇప్పుడు కొద్దిగా మీరు చూడండి అని అడిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్స్టర్నల్ కండిషన్స్ కూడా
కేసీఆర్కు ఉన్నంత భయంకరంగా జగన్కి లేవు. సో ఎందుకంటే చంద్రబాబు కూడా మోడీని గట్టిగా వ్యతిరేకించే కండిషన్లో చంద్రబాబు కూడా లేడు. ఇవన్నీ పరిస్థితులు తెలంగాణలో బీజేపీకి ఉండే లక్ష్యాలు వేరు, ఆంధ్రాలో బీజేపీకి ఉండే లక్ష్యాలు వేరు. ఆ లక్ష్యంలో జగన్ని తొక్కేయాలనే లక్ష్యం వాళ్ళకి అక్కడ లేదు. ఇక్కడ మోడీ కేసీఆర్ని తొక్కేయాలనే లక్ష్యం ఇక్కడ ఏర్పడింది. ఈ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకొని కేసీఆర్ కూడా, ఆయన కూడా సీజన్ పొలిటీషియను, ఆయనకి అన్ని విషయాలు తెలిసినా కూడా ఆయన చేయలేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నాడు. అందువల్ల ఆయన కూడా బతికి ఉండడం ముఖ్యం, మనం ధైర్యంగా ఉండడం, ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడం, తర్వాత ఇప్పుడున్న కవితని బయటికి తీసుకుని ఈ ప్రధాన అంటే ఎప్పుడు కూడా స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, టాక్టిక్స్ అంటే షార్ట్ టర్మ్ ప్లాన్. ఓకే. అలాగా కేసీఆర్ కూడా ఇమీడియట్ కర్తవ్యాలు,